హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవిఎన్ ప్రయాణం. ప్రస్తుతం మనం హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్లు దాదాపుగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట సమీపంలో ఉన్నటువంటి గాంధారి కిలాకు వెళ్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి దాంట్లో ఒక పచ్చటి పొలాల మధ్య అదేవిధంగా అడవి మధ్య ఒక అద్భుతమైనటువంటి కిలా ఇది. సో దాన్ని ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మీకు నేను చూపించబోతున్నాను. వచ్చే ప్రయాణం అంటే దూరం కాదు, ప్రయాణం అంటే లోతు. తెలంగాణ నేలలో దాగి ఉన్న అలాంటి లోతైన కథల దగ్గరికి మీతో పాటు నడిచే ప్రయత్నమే మా ఏబిఎన్ ప్రయాణం. నేషనల్ హైవే మంచిర్యాల దాటొచ్చాము. ఆసిఫాబాద్ నేషనల్ హైవే దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆపోజిట్ అటువైపు బొక్కలగుట్ట అనేది కూడా ఉంటుంది. దానికి ఆపోజిట్ లేన్లో తీసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల, సో గాంధారి వనం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా మనం అటు వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో చూడడానికి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ గాంధారి కిలా, గాంధారి వనానికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆసిఫాబాద్ హైవే దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ ప్రదేశం కూడా మధ్యలో చిన్న కలవట్టు లాగా ఉంటుంది, బ్రిడ్జ్ లాగా మధ్యలో. సో ఆ ఇరువైపులా కూడా మంచి వాటర్ ఫ్లో కూడా ఇక్కడ మనకు చూడొచ్చు. తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పచ్చటి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా అటవీ ప్రాంతం కూడా, రెండూ కలిసినటువంటి ప్రదేశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో చాలా అద్భుతమైనటువంటి ఒక పర్యాటక క్షేత్రం. దాంట్లో ఉండేటటువంటి శిల్పాలు, వాస్తు శిల్పాలు, ఆర్కియాలజీ అంటే ఆర్కిటెక్చర్, దానికి సంబంధించినటువంటి ఒక రాతి కట్టడంతో చేసినటువంటి ఈ కిలా గుట్ట ఇది. సో అద్భుతంగా ఉంటుంది. తెలంగాణలో ఇట్లాంటి కోటలు, ఫారెస్టులు అసలు కొదవే లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి తెలుసు. మనం ఇప్పుడు వెళ్ళి గాంధారి కోట కిలా ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఇరుకైన దారులు. సొంత రక్షణ కంటే ముందే ప్రకృతి ఇక్కడ గస్తీ కాస్తుంది. ఈ కోటను నిర్మించింది మనిషి, కానీ కాపాడింది మాత్రం ప్రకృతి. ఆ ప్రకృతి ఒడిలోకి మనం వెళ్ళబోతున్నాం. అదే గాంధారి కిలా. దగ్గరలోనే ఉంది, 700 మీటర్లో. రండి, వచ్చేయండి. ప్రస్తుతం మనం అనుకున్న ప్రదేశానికి వచ్చాం, గాంధారి కిలా. నిజంగా ఒక రాతి గోడ కట్టడాలతో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. సో ఇక్కడ నుంచి కొంచెం పైకెక్కిన తర్వాత అద్భుతమైనటువంటి శిలలు, దేవీ దేవతా మూర్తులు కూడా దీంట్లో మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అమ్మవారి విగ్రహం, తర్వాత కాలభైరవుని విగ్రహం కూడా ఉంది. సో మనం అక్కడికి వెళ్ళాక షూస్ తీసేసి దండం పెట్టుకొని ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుదాం. కిలా లోపలికి వెళ్తున్నాం. కిలా చుట్టూ కూడా అష్ట భైరవులు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ కిలాను పూర్తిగా రక్షించడానికి ఆ దేవతల ఆ భైరవుల ఆధీనంలో ఈ కిలా కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, పూజారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చెప్పులు వదిలేసి ఇక్కడ నుంచి, అంటే దేవీ దేవతా మూర్తులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం వదిలేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ నుంచి మనం లోపలికి రాగానే ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి రాగానే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ భైరవ మూర్తి విగ్రహం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చిన్న సూక్ష్మ భైరవ మూర్తి అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా గ్రామస్తులు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నలుదిక్కుల 4 వైపులా కూడా ఈ భైరవ మూర్తులు పూర్తిగా ఈ కోటను రక్షిస్తుంటారు అని కూడా చెప్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి.
సో ఎటు చూసినా కానీ ఒక పెద్ద రాతిని తొలిచినటువంటి కోట ఇది. సో ఇది మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి అంతా కూడా ఎక్కడ చూసినా కానీ రాతి కట్టడాలు, అంటే ఒక షేప్ అని తీసుకురావడం అని కాకుండా పూర్తిగా దాన్ని ఒక రాళ్ళనే ఇక్కడ పేర్చి దీన్ని చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. సో చాలా ఎత్తైనటువంటి ఈ ఎంట్రన్స్ లాగా కూడా ఉంది ఇది. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇవి నిజంగా చెప్పాలంటే ఇవి తలుపులు కాదు, ఇవి యుద్ధానికి అంచులు అని కూడా చెప్పుకోవచ్చు. ఏనుగులు లోపలికి వెళ్ళేంత వెడల్పు కావచ్చు, ఎత్తు కూడా ఇవన్నీ ఉన్నాయి. సో పూర్తిగా గుర్రాలు కూడా ఇందులో నుంచి వెళ్తాయి. సో పూర్తిగా 4 ద్వారాలు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి. మనం మొదటి ద్వారం గుండా లోపలికి వెళ్తున్నాం. దీని నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాలభైరవుడి విగ్రహం, మనం వెనకాల సూక్ష్మ కాలభైరవుడిని అక్కడ చూసాం. ఆ తర్వాత మెయిన్ ఎంట్రన్స్ డోర్, అంటే ఇక్కడ డోర్ లేకపోయినా గడప ఉంది. సో ఈ రాతితో చేసినటువంటి ఒక ఎంట్రన్స్, దీని నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత సో ఇక్కడ కాలభైరవుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ శిలపైనే చెక్కినటువంటి ఒక రూపం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ గ్రామస్తులు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఒక 3 రోజుల పాటు విశేషమైనటువంటి జాతర కూడా ఇక్కడ జరుగుతుంది. ఆ సందర్భంలో చాలా క్రౌడ్, కిక్కిరిసిపోయేటటువంటి జనసంద్రం ఇక్కడ ఏర్పడుతుంది. గిరిజనులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ పూజలు చేయడానికి వస్తూ ఉంటారు. పైకి వెళ్తే అమ్మవారి ఆలయం కూడా ఉంది. సో పూర్తిగా చూడొచ్చు, ఒక పాత ఒక పెద్ద గోడ పైన కాలభైరవ స్వామి, అంటే ఈ కోట చుట్టూ 4 దిక్కులా కూడా విగ్రహాలు కూడా ఉంటాయి ఇవి. సో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ పూజలు చేసిన అనంతరం ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో నిజంగా ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ మనం చూడొచ్చు. సూర్యోదయం కూడా జరుగుతోంది. సో పూర్తిగా ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఈ కోట కూడా ఉండడం జరిగింది. గాంధారి కిలా అంటే దీనికి చాలామంది చెప్పేది గంధర్వులు కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా అట్లాంటివన్నీ చరిత్రకు సంబంధించినటువంటి చిత్రాలు, రూపాలు, కథలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయని చెప్తా ఉన్నారు. మనం లోపలికి వెళ్దాం. వెళ్ళి కిలకు సంబంధించినటువంటి చాలా విషయాలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. నిజంగా చూస్తున్నాం కదా, ఈ దారి గుండా ఈ ప్రథమ ద్వారం ఏదైతే ఉందో దీని నుంచి ఇక్కడ వెనకాల వాటర్, అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళకి అవసరాల నిమిత్తం ఏనుగుల ద్వారా ఈ దారి గుండానే నీళ్లు కూడా తీసుకెళ్తారని కూడా చెప్తా ఉన్నారు. తర్వాత ఒక చుట్టూ కూడా శత్రు దుర్భేద్యమైనటువంటి ఇది ఒక ఖిలాగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ కూడా 8 ప్రాంతాల్లో కూడా 8 కాలభైరవుల విగ్రహాలు కూడా ఉంటాయి. 8 దారులు కూడా దీనికి ఉన్నాయి. కానీ మిగతా 7 దారుల గుండా ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. అక్కడంతా కూడా శత్రు దుర్భేద్యమైనటువంటి దారులు అవన్నీ కూడా. అక్కడ నీళ్లు కావచ్చు, లేదంటే లోపలికి వెళ్లకుండా ముసలులు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి ఎవరు వెళ్ళాలన్నా ఈ దారి గుండానే లోపలికి వెళ్ళాల్సినటువంటి ప్రదేశం. జనవరి ఫిబ్రవరి మాసాల్లో జాతర జరుగుతుంది. ఆ జాతరను ఎక్కువగా ఇక్కడ పూజారులు కావచ్చు, వీళ్ళంతా నాయక పోడు తెగకు సంబంధించిన వాళ్ళే ఈ జాతరను జరిపిస్తారు. ఇక్కడ ఈ ఆలయాల్లో కూడా పూజలు చేస్తారని చెప్తా ఉన్నారు. సో చాలా అద్భుతమైనటువంటి ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆలయాలు కూడా దీంట్లో ఉన్నాయి. చాలా మనం ఇక్కడికి వస్తే ఒక ప్రకృతి ఒడిలో సేద తీరే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ట్రెక్కింగ్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, ట్రెక్కింగ్ కూడా దీంట్లో మరి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దారి గుండానే కొన్ని ప్లేసులు కూడా ఉన్నాయి దానికి అలా పైకి వెళ్ళడానికి. సో ఇప్పుడు ఏర్పాటు చేశారు ట్రెక్కింగ్ కోసం. సో అది కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో మనం లోపలికి వెళ్దాం. సో ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా దీనికి సంబంధించి మెట్ల లాంటివి ఎక్కువ లేవు. సో పూర్తిగా రాళ్ళ మధ్యలో నుండి ఒక పచ్చటి ప్రకృతి ఒడిలో మనం నడుస్తూ లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. వెళ్దాం పదండి. వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎవరైనా కలుస్తారేమో చూద్దాం. సో దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో ఈ కోట గురించి చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడే ఉంటారంట చాలామంది కూడా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి. ఎక్కడికి వెళ్ళినా కానీ కాలభైరవుల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎవరో పూజలు కూడా చేస్తూ ఉన్నారు. కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంది. సో 8 ప్రాంతాల్లో కూడా చుట్టూ ఇవి ఉంటాయని చెప్తా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ నమస్తే. మీ పరిచయం? సార్ నేను ఇక్కడ ఇది నాయక్పోడ్ సేవా సంఘ సంస్కృతిగా నేను ఇప్పుడే
నాయకపోడు గురించి మాట్లాడుతూ వస్తున్నా. సో చాలా ఏంటి ధన్యవాదాలు చరిత్ర సార్. గురించి ఏదైనా తెలిసేమో, ఎవరైనా కనబడితే మాట్లాడదాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి. సార్ మీ పేరు? రండి సార్. సార్ నా పేరు మేసినేని రాజన్న. రాజన్న. నేను నాయక్పోడు సేవా సంఘంలో రైట్. రాజన్న గారు నమస్తే. నమస్కారాలండి. నాయక్పోడు సేవా సంఘంలో కల్చరల్ అధ్యక్షులుగా మేము పనిచేస్తున్నాము. అయితే ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు ఎక్కడ నుండి వచ్చింది సార్? మేము హైదరాబాద్ నుంచి. ఈ గాంధారి ఖిలా దీని గురించి చాలా మందికి తెలుసు, ఇంకా కూడా దీని చరిత్ర గురించి ఇక్కడ ఏముంటుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం, మన ప్రేక్షకులకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఏంటి చెప్తారు? చాలా సంతోషం. ఇది ఒక గాంధారి ఖిలా అంటే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మరి పూర్వం నుండి కూడా మా నాయక్పోడు పూజారులు ఇక్కడ పూజలు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క చరిత్రని ఈరోజు మీ టీవీ ద్వారా ప్రచారం చేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. సమయం ఉంటే కొద్దిసేపు మా కోసం రాగలుగుతారా? తప్పకుండా సార్, మీకోసం కాదు మా కోసం కూడా వస్తాం సార్. రండి సార్, రండి. ఇప్పుడెప్పుడు పూజలు జరుగుతాయి. మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా అక్కడ ఏం చెప్తారు? మనం స్టార్ట్ అయ్యాం కదా, ఇక్కడ మన ఎంట్రన్స్ దగ్గర కాలభైరవుడు ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమికి నాయకపోడు గిరిజనుల చేత ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంటది. అంటే మా పెద్దలు పూజలు చేసుకుంటూనే వెళ్ళేవారు. కానీ మా స్వర్గీయులు మధ్య రామచంద్ర గారు ఒక మంచి ఆలోచనతోటి మనం ఈ గాంధారి ఖిలాలో మనం జాతర ఏర్పాటు చేసినట్టు అయిందంటే రాబోయే తరానికి మా పిల్లలకు కూడా ఈ కల్చర్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఒక వేదికగా మనం ఏర్పాటు చేసినట్టు అందరు ఇక్కడికి వచ్చేసి మన పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. రెండోది మన సంస్కృతిని కాపాడుకున్నటువంటి వాళ్ళమైతామని చెప్పేసి ఈ జాతరని 1993 నుండి మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం గుర్తించి కొంత నిధులతోటి ఇక్కడ ఈ జాతర నిర్వహించడం జరుగుతున్నది. ఎప్పుడెప్పుడు జరుగుతుంది జాతర? ఏ టైంలో జరుగుతుంది సార్? ఇది ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమికి ఫిబ్రవరి మాసంలో మా పెద్దలు ఒక దేవుణ్ణి కల్పించుకొని ఆ దేవుణ్ణి అడిగి ఏదైతే బాగుంటుందని చెప్తారో మాఘశుద్ధ పౌర్ణమికి ముందు 2 రోజులు శుక్రవారం నాడు గోదావరికి వెళ్తారు. శనివారం రోజు ఇక్కడ జలాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అంటే గోదావరికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్ళు వేస్తారు. కాలినడకన గోదావరికి వెళ్తాం. సార్ ఈరోజు మీరు చాలా మంచి రోజు. మేము ఈ రోజే మేము మా మొట్టమొదటి రోజు మేము సదర్ల భీమన్న దగ్గర నుండి అక్కడ నుండి ఈరోజు పాదయాత్రగా గోదావరికి వెళ్తాం సార్. గోదావరికి వెళ్ళేసేసి గోదావరి జలాలను తీసుకొని వచ్చేసి అక్కడ భీమన్న దగ్గర రాత్రి ఆటపాటలు తప్పడగుళ్ళు పిల్లలతోటి మేము ఆటపాటలు మా సంస్కృతి ప్రకారంగా చేయడం జరుగుతుంది. ప్రొద్దున 6 గంటలకు అక్కడ పూజలు జరుగుతాయి. పూజలు జరిగిన తర్వాత ఇక్కడి కొండ కిందికి వచ్చేసి ఒక పొద్దులు ఏడవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమం ఇట్లా జరుగుతుంది. మీరు ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు పూజలు ఇవన్నీ చేస్తారు సార్. అయిపోయింది. ఓకే. అవును సార్. ద్వారం ఏంటి అక్కడ నుంచి చెప్పండి. కోనేరు కూడా ఉందన్నారు కదా. ఆ కోనేరు అనేది కోనేరు కాదు సార్, అది మేడరాజు పేరు మీద నిర్మితమైనటువంటి మెడి చెరువు. ఓహో, మెడి చెరువు. ఓకే. రాజులకు అప్పుడు కాకతీయ రాజుల పరిపాలన ఇక్కడ పరిపాలన జరిగింది కదా, ఆ టైంలో వాళ్ళకి పని చేసినటువంటి పని వాళ్ళ ఇండ్లు ఆ 2 దాని పక్కకే ఆదిభైరవుడు ఉన్నాడు. ఆ 2 దాసీన్ల పక్కకు ఆదిభైరవుడు వెనకాల కూడా 2 చూశాను. ఇంకొకరు ఉన్నారు. అయితే అవి దాటిన తర్వాత మనకు మాట అన్నారు, దాసీన్లు ఏంటి? ఇండ్లలో పని చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ కోటలు అప్పుడు ఓకే దాసులు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఓకే. కాలభైరవం దగ్గర మొదటి దర్వాజా. అక్కడ నుండి అక్కడ పూజ చేసుకున్న అనంతరం మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ దారి గుండా ఏనుగులు కూడా నీళ్లు తీసుకెళ్లేవి ఇవన్నీ కూడా చెప్తున్నారు, నిజమేనా? అవును, అంటే వీళ్ళ అవసరాల కొరకు. ఎందుకంటే మీరు చరిత్ర చూసుంటారు, మీ పూర్వీకులు కూడా చెప్పుంటారు కదా. అవును సార్, కరెక్ట్ సార్. మా పూర్వీకుల నుండి నేర్చుకున్నటువంటిది మీకు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. చెప్పండి. అయితే వీళ్ళ అవసరాల కొరకు ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మా రాజుల కొరకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సైనికుల కొరకు కావచ్చు, వాళ్ళ సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఏనుగుల సహాయంతో ఆ నీటిని ఇక్కడికి పైనకు తీసుకొచ్చేవారు. ఇది ఒకటే కాదు సార్, పైన కూడా ఒక 2 చెరువులు ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఈ కాకతీయ పాలనలో అప్పుడు ఎక్కడ చూసిన వీళ్ళంతా చెరువులు, అంతే కదా, గొలుసు కట్టు చెరువులు ఇవన్నీ నిర్మాణం చేసేది. అదే సందర్భంగా ఇక్కడ
వారు ఎప్పుడైతే నివాసం ఉన్నారో ఆ టైంలో ఈ చెరువులను కట్టడం కూడా జరిగింది సార్. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకు అక్కడ కాలభైరవ స్వామి పూజ చేస్తాం. ఈ విధంగా ఇక్కడ పైకి దూరం ఉంటుంది ఇదంతా సార్. ఇప్పుడు మనకు ఈ గుట్టంతా తిరగాలంటే ఒక దాదాపుగా ఒక సగం రోజు, అంటే ఒక రోజులు అంటే మనకు ఇంకో 8-9 గంటలు పడుతుంది సార్. కానీ ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంకో 10 minutesలో మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాం సార్. సో ఎక్కడ కూడా ఈ కృత్రిమంగా అంటే మళ్ళీ మెట్లు ఏర్పాటు చేయడం ఇట్లాంటివి ఏవి లేవు. ఈ మార్గం గుండా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇదే మార్గం నుండి పోవాలి, ఇదే మార్గం నుండి రావాల్సిందే సార్. ఎడమ వైపు చూసినట్లయితే ఈ ప్లేన్గా ఉన్నదంతా జీడికోట సార్. అది జీడికోట. ఇక్కడ చాలా మంది ఉండేవాళ్ళు కదా సైనికులంతా. బయటకు పోయి ఎక్కడో పోయి చేయాలి. ఇప్పుడు చుట్టూ గోడ ఉంటుంది, మనం అటు పోవడానికి ఎవరు ఇప్పుడు దానికి ఇంత చుట్టూ గోడ ఉండే, ఆ గోడని అంటే వస్తువు అంతా దాన్ని చిదలవసలు అయిపోయింది. దాన్ని ఉన్నటువంటి మెటీరియల్ అంతా తీసుకుపోవడం కొంతమంది వాళ్ళు. అదే ఇప్పుడు గోడ కూలిపోయి ఉన్నది, దీని చుట్టూ గోడ ఉండే. ఇక్కడ సంత జరుగుతుందని చెప్పేసి పూర్వీకులు మాకు చెప్పిన మాట. ఇది కనపడేది నగారగుండు. దాని కింది భాగంలో మనకు ఒక సొరంగం ఉంటుంది. ఏనుగు శిలను కూడా ఇక్కడ చెక్కినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇదేంటండి రాజన్న గారు? అసలు ఏంటంటే ఏనుగు ఉండడానికి కారణం ఏంటంటే ఏనుగు ఇక్కడ లేదు, ఈ రెండు దీనికి ఇంకొక ఏనుగు కూడా ఉండేది అక్కడ ద్వారం దగ్గర. ఇంకో ద్వారం ఉంది, పైన పెద్ద ద్వారం ఉన్నది. ఇక్కడ మనం ఇట్లా వెళ్తుంటే ఈ ఏనుగులు అక్కడ రెండు ఉండేది ఇట్లా. అయితే ఈ వాటరు రావడం, దాంతో ఇవన్నీ మట్టి పోయి ఇదంతా కూలిపోవడం, అక్కడ నుండి కూలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన్నే ఉంచేసి ఈ గజరాజుకు పూజలు చేయడం జరుగుతున్నది. సో పైనుంచి కొట్టుకొచ్చింది ఇక్కడికి, అంటే అక్కడ మన మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. సో ఏంటి ఇప్పుడు చుట్టూ కూడా నాగుపాము ఏదో చుట్టుకొని ఉన్నట్టుగా కూడా ఉంటుందా ఇక్కడ? అవును సార్, తన తొండంతో తీసుకొచ్చినట్టుగా. సో ఇక్కడ నాగుపాము కూడా తొండానికి చుట్టుకొని ఉంది. అవును సార్, అంటే తననే తీసుకొస్తున్నది, నాగపామునే తీసుకొస్తున్నది అట్లా అన్నట్టు. రాజన్న గారు, మనం పైకి అయితే వెళ్తున్నాము. అవును సార్. ఏంటి మధ్యలో ఈ హోల్స్ అంటే ఎవరైనా వేశారా ఈ మధ్య కాలంలో, లేదా ముందు నుంచే ఉన్నాయా ఏంటి? పూర్వం ఏంటంటే సార్, ఇవి దివిటీల కొరకు అని చెప్పేసి ఇలాంటి వెలుతురు కొరకు అప్పుడు పోల్స్ పెట్టేసి పైన, అంటే మన దివిటీలు అంటే మన దాన్ని కిరసనాయలతోటి తడిపినటువంటి దాన్ని వెలిగించేవారు, లేదా కాగడ ఆ టైంలో. అంటే ఇదంతా వెలుతురు ఉండడం కోసం ఈ మార్గంలో ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అన్ని ఉంటాయా? ఇట్లా అన్ని హోల్స్ ఉన్నాయి చాలా. అవును సార్, ఇదే కాదు సార్, ఇంకా పైన చాలా ఉన్నాయి సార్. అంటే అక్కడక్కడ పెట్టేవాళ్ళు, అక్కడక్కడ పెట్టేవారు సార్ వాళ్ళు. అవును సార్. తర్వాత మీరు ఇందాక చెప్పారు అంటే ఇక్కడ దర్బార్ కూడా ఏదో అవుతుందని చెప్పి. అవును సార్. ఏంటి ఆ దర్బారు? ఇది మాఘశుద్ధ పౌర్ణమికి మామూలుగా నాగోబా జాతర జరిగినప్పుడు కూడా దర్బార్ అవుతుంది. అవును సార్. సో ఇప్పుడు మీ తెగలో కూడా అంటే ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా దర్బార్ పెడతారు. దర్బార్ అంటే ఎవరు వస్తారు, ఎట్లా ఉంటుంది అది? ప్రభుత్వం తరపున రాజకీయ నాయకులు కూడా వస్తారు, మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వస్తారు. స్థానిక ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన వస్తారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే కానీ, మంచిర్యాల ఎమ్మెల్యే కానీ, వీళ్ళు 3 ఎమ్మెల్యేస్ వస్తూ ఉంటారు. అదే విధంగా కలెక్టర్ గారు వస్తూ ఉంటారు. చాలా పెద్ద జాతర, పెద్దది సార్. గిరిజన తెగకు సంబంధించినటువంటి ఐటీడీఏ పిఓ గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే వారు కూడా వచ్చేసి ఈ యొక్క, అంటే ఇక్కడ ఈ దర్బార్ ఉద్దేశం ఏంటంటే ఈ టెంపుల్ ఒక డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆల్ గిరిజన్స్ ఎవరన్నా కానీ అందరి ఆదివాసులకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు ఆ దర్బార్లో వాళ్ళకి విన్నవించుకోవడం, అప్లికేషన్స్ కానీ అవి కానీ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఇవి మేము విన్నది చూసింది నాగోబా జాతర అయినప్పుడు అక్కడ దర్బార్ పెడతారు. అవును సార్. సో అక్కడ వాళ్ళకున్న అక్కడే సమస్యలు పరిష్కరించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అవును సార్. సో ఇక్కడ కూడా అవుతుంది. ఇక్కడ కూడా అవుతుంది సార్. ఏంటిది రాజన్న గారు, ఇక్కడ పైన మొత్తం రాళ్లతో పేర్చిన గోడలు ఇవన్నీ ఉన్నాయి కదా? అవును సార్. ఏంటది? ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కోట గోడలని సార్, ఇదంతా
పెద్ద అంటే గోడలు అంటే కోటకు ఈ కోటకు ఇట్లాంటి గోడలు పెట్టి ఉంటాయి సార్. ఇప్పుడు ఆ పైన కనపడ్డ దగ్గర నుండి అట్లా 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 అనుకుంటా మనం ఇట్లా వెళ్ళినట్టయితే ఇది నగారగుండు. ఈ నగారగుండుకు మీరు పదే పదే అంటున్నారు, ఏంటి నగారా గుండు? ఏంటి నగారా గుండు? అక్కడ ఒక్కసారి చూపించండి మెల్లిగా, అవకాశం ఉంటే. ఆ పెద్ద గుండు సార్, ఇప్పుడు ఈ నగారగుండుకు చాలా ప్రత్యేకత ఉన్నది సార్. ఏంటి నగారా? అసలు ఈ నగారగుండు పైన మన సంట్రీస్ అక్కడ పైన ఉంటారు సార్. ఆ గుండు ఎక్కిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న ఇదంతా కనపడుతుంది సార్. ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కనపడుతుంది, గ్రామాలన్నీ కనపడతాయి. అయితే ఈ గ్రామాల చూడండి, ఎవరైనా శత్రువులు రావడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కింద ఉన్న సంట్రీస్ మొత్తం అలర్ట్ చేయడానికి ఆయన అక్కడ ఒక శబ్దం ఇస్తూ ఉంటారు. నగారా అంటే మనం అక్కడ నుంచి అలర్ట్ చేసి అది కొట్టడమో లేదంటే శబ్దం ఊదడమో ఇవి చేసి చుట్టూ ఉన్న వాళ్ళని శత్రువులు వస్తున్నారని చెప్పి అలర్ట్ చేస్తారు. శత్రువులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ ఒక శబ్దం నగారా గుండు అని చెప్తా ఉంటాం సార్. ఒక రహస్యమైనటువంటి మార్గాలను మనం చూసినట్టయితే ఈ కింద మనకు ఒక సొరంగం ఉంటుంది సార్. నగారా గుండు కింద జరిగినప్పుడు ఇందులో తలదాసుకోవడం కానీ లేదా ఇటు నుండి అటు వెళ్ళడానికి కానీ ఈ సొరంగ మార్గం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉందా? అది ఉంది సార్, ఇప్పుడు అది ఉంది. అంటే పోయే ప్రయత్నం అలాంటిది మాత్రం ఏం చేయరు సార్. అది మధ్యలో అక్కడ అటు సైడ్ నుండి మూసేసినాం సార్. రైట్, ఇక్కడ చూడొచ్చు కదా కోట గోడ. ఇందాక రాజన్న గారు చెప్పినట్టుగా కోట గోడ ఇక్కడ మనం చూస్తున్నాము. చూడండి సార్, పూర్తిగా ఎంత పెద్ద రాళ్ళు శిలలు ఇవి ఇక్కడ తేవాలంటేనే చాలా కష్టం. అవును సార్, రండి. అవును సార్. సో ఇవన్నీ ఏనుగుల ద్వారా లేదంటే వాటి కట్టి వాటి పైన పెట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కదా. అప్పుడంతా ఏనుగుల సహాయంతో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. కోట గోడ. అవును సార్. సో నిజంగా కూడా ఈ మార్గం కాకుండా ఇంకో 7 మార్గాలు అయితే మనం చూడలేదు, కానీ వేరే ప్లేస్ ఎక్కడి నుంచి కూడా డైరెక్ట్ గా ఇట్లా ఎక్కడం, శత్రువులు ఎక్కే పరిస్థితి లేదు. అంటే పడిపోయే విధంగా ఉన్నది ఎక్కడ చూసినా కానీ. ఆ స్లోప్ ఉండడమో లేదనంటే ఇట్లా కనిపిస్తా ఉంది. ఏదైతే నగారా గుండు కింద సొరంగం ఉందని చెప్పారు కదా, ఒక్కసారి ఆ సొరంగాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఈ దారి గుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి దారి. రాజన్న గారు ఓకే సార్, ఓకే. రాజన్న గారు ఇదే కదా నగారా గుండు? అవును సార్, ఇది నగారా గుండు. అవును సార్, ఇదంతా ఇది నగారా గుండు అని ఉంటుంది సార్. సో దీని కింద ఇప్పుడు ఇక్కడ దీని నుంచి సొరంగం ఇది. అవును సార్. ప్రస్తుతం మూసుకుపోయినట్టుంది కదా. ఈ గబ్బిలాల స్మెల్ కావచ్చు, గబ్బిలాలు కూడా ఉన్నాయి. అంటే మనం లోపలికి వెళ్ళి చూపించే వాళ్ళం, కానీ ఇక్కడ వరకే క్లోజ్ అయిపోయింది, ఇక్కడే ఆగిపోయింది. సో దీంట్లో మొత్తం కూడా చూడొచ్చు, పాములు కూడా పెద్ద పెద్ద త్రాచు పాములు, నాగుపాములు కూడా దీంట్లో ఉన్నాయంట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పాము పుట్టలు కూడా దీనికి కట్టేసి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి అంటే వస్తువులు కావచ్చు, మనసులు కావచ్చు, ఇక్కడ ఉండడం కొరకు దీంట్లో లోపల చాలా అంటే వెడల్పుగా ఉంటుంది అని చెప్పేసి మా పూర్వీకులు పెద్దలు అంటే ఇందులో నగలు దాయడమే కాకుండా వాళ్ళు కూడా సేఫ్టీగా ఉండడానికి కొరకు ఇందులో ఉండేవారని చెప్పేసి మా పూర్వీకులు చెప్తుంటారు. లేదంటే ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి అటువైపు కూడా వెళ్ళడానికి తోవ ఉంది సార్. రైట్, చూసింది కదా. సో ఇటు నుంచి కూడా మళ్ళీ అటు వెళ్ళొచ్చు, నగలు కూడా దీంట్లో పెట్టుకుంటారు. సో దీనికి ఇక్కడ మొత్తం చుట్టూ పుట్టలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు కూడా ఇందులో ఉంటాయంట. సో ఒకసారి మనం మళ్ళీ కోట పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, చూద్దాం రండి. ఓకే సార్.